అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అబద్ధాలే, సతిదూరమైన మాటలే వినిపిస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. నిజంగానే ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఎవరైనా కానీ ఒక మాట నిజం మాట్లాడేటప్పుడు ఉండే కాన్ఫిడెన్సు అబద్ధాలు చెప్పేతో ఉండదని నేను నమ్మేవాడిని. కానీ ఈనాటి ప్రభుత్వంలోని పెద్దల్ని చూసిన తర్వాత అంత ధైర్యంగా అబద్ధాలు చెప్పడంలో వీళ్ళకి శిక్షణ ఇచ్చింది ఎవరు, లేక జన్మతహా వచ్చిందని నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగకముందు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అట్లాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కానీ, వీళ్ళందరూ పదే పదే ఒక మాట చెప్పారు మనకేంటి, ఈ రాష్ట్రం ఆర్థికంగా విధ్వంసం జరిగిపోయింది అని, ఇది అప్పుల కుప్పగా మారిపోయింది అని, ఇంకా దీన్ని ఏమాత్రం కూడా బాగు చేయలేమని, ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళి అప్పట్లో శ్రీలంకలో ఒక సంక్షోభం ఉండేది, మరో శ్రీలంకగా ఈ రాష్ట్రం మారుతుందని చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు ఏపీ కూడా శ్రీలంకలాగా దివాలా తీసినట్లు ప్రకటిస్తారా అంటే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లా అనేకమైన మాటలతో అంటే ఉన్నది లేనట్లుగాను, లేనిది ఉన్నట్లుగాను ఒక భ్రమలోకాన్ని, ఒక మాయాలోకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ముందు చూపిస్తూ అప్పుల గురించి మాట్లాడారు. ఇంకా అనేక అంశాలు మాట్లాడారు. వాళ్ళు మాయమైపోయారు, వీళ్ళు మాయమైపోయారు, శాంతి భద్రతలు లేవు, ఇన్ని కష్టాలు ఉన్నాయి, అన్ని చాలా చాలా విన్నాం. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి వచ్చినప్పుడు ఎంత దుర్మార్గంగా మాట్లాడారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ 12 లక్షల కోట్లు ఉన్నాయండి అప్పులు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు 12 లక్షల కోట్ల పైన అప్పులు చేశాయని చెప్పాడు. నేను ఒకసారి 12 లక్షలు అనే మాట బాగలేదు అనుకుని 12,08,000 అని చెప్పాడు. ఇంకొకసారి చిచి రౌండ్ ఫిగర్ ఉంటే బాగుంటుంది కదా అనుకొని 14 లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పాడు. ఈ రాష్ట్రానికి అప్పే పుట్టదు, అన్ని నియమాల్ని ఉల్లంఘించి అప్పులు తెచ్చుకున్నారు. అట్లా ఒక ఆయన వచ్చాడు, బహుశా వీళ్ళే పిలిపించుంటారు పరోక్షంగానో ప్రత్యక్షంగానో. ఆనాడు ఒక ప్రముఖ పత్రిక, అది కూడా ఈనాడు అనుకుంటాను, దాంట్లో ఆయన మహేంద్ర దేవ్ అనే ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఆయన పెద్ద ఆర్థిక నిపుణుడు, ఈ ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం నుంచి కాపాడినవాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనాలిసిస్ చేసిన తర్వాత చెప్తానని ఆయనకు 14 లక్షల కోట్లు అని చెప్పాడు. అసలు వినడానికి భయం వేసేది సామాన్య ప్రజానీకానికి. ఎన్నికల ప్రచారంలో ఈనాడు డిప్యూటీ సీఎం గారు ఎన్ని మాటలు మాట్లాడారంటే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. అంత ధైర్యంగా ఎట్లా మాట్లాడతారబ్బా, సమాచారం లేకుండా వీళ్ళని భయం వేస్తుంది. వారేం మాట్లాడతారంటే 17వ తారీఖు 5వ నెల 2022లో శ్రీలంక పరిస్థితికి, అంటే శ్రీలంక ఆర్థిక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జస్ట్ కూతవేడు దూరంలో మాత్రమే ఉంది. అరిస్తే వినిపిస్తుంది, అప్పు అంటే వినిపిస్తుంది. ఇప్పుడు మనకి వినిపిస్తూ ఉంది ఈనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న అప్పుల కేకలు. అంతేకాదు ఆయన ఇంకా ముందుకెళ్ళి ఒక కార్టూన్ కూడా, బహుశా అతని ట్విట్టర్ హ్యాండిల్ అనుకుంటా, ఇది అప్పులతో ఆంధ్ర పేరును మారు మోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే నిజంగానేమో అని ఆంధ్ర ప్రజానీకం అంతా అనుకున్నారు. ఆఖరి నమ్మే ప్రయత్నం చేశారు, నమ్మారు కూడా. కానీ ఆ రోజున ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి ప్రతిపక్ష హోదాలో కూడా స్పష్టంగా మీరు అబద్ధాలు చెప్తా ఉన్నారు, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, మీరు ఎన్నికల కోసం అన్ని నీతి నియమాల్ని కూడా పక్కకు పెట్టి తుంగలో దొక్కి మీరు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలారా గమనించమని చెప్పాడు. చివరికి గవర్నర్ స్పీచ్లో కూడా
ఓట్ ఆన్ అకౌంట్ పెట్టిన రోజున కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ముఖ్యమంత్రి గారి పేరు మీద ఉంటుంది. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గవర్నర్ చేత ఆ రోజు చెప్పించిన మాట ఏందయ్యా అంటే 10 లక్షల కోట్ల పైగా అప్పుల్లో తడిసి ముద్దవుతా ఉంది. దీన్ని లేపడం ఎట్లో చేత కావడంలే, అప్పులు డబుల్ అయిపోయినాయని చెప్పిన పరిస్థితి గుర్తు చేస్తూ ఉన్నాను. కానీ ఈ రోజున గౌరవ వైసీపీ శాసనసభ్యులు ఒక ప్రశ్న వేశారు అసెంబ్లీలో. ఆ ప్రశ్న ఏంటంటే, అయ్యా ఈ రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎంత అని అడిగారు. శివప్రసాద్ రెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, అమర్నాథ్ రెడ్డి గారు, విశ్వేశ్వరరాజు గారు ఒక ప్రశ్న, స్టార్డ్ క్వశ్చన్ ఇది. అయ్యా ఎన్ని అప్పులు ఉన్నాయో చెప్పండి ఒకసారి, ఎందుకంటే భయం వేస్తుంది మాకు, నిజం చెప్పండి అని. దాంట్లో అత్యంత స్పష్టంగా, ఎందుకంటే ఆ అబద్ధాలు చెప్పడం సాధ్యం కాదు, నోటి మాట చేత గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించవచ్చు, కానీ సమాధానం వచ్చింది. ఈ రోజున చూస్తేనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన పరిపాలన ఆలోచనని నేను చూసి భయపడతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం ఉందన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక లీక్ ఇస్తే, ఆ లీక్లో కూడా ఆఖరికి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 10/7/24 రాష్ట్రం మొత్తం అప్పులు 14 లక్షల కోట్ల ఉన్నట్లు ఆర్థిక శాఖ అంచనా అని బయటకు వచ్చారు ఆఖరి.